సంజు సిరిలోకి ఏమైనాది? బావా, ఏంది నువ్వు మాట్లాడేది? నిజం నిజం చెప్పండి. సంజు సిరిలోకి ఏమైనాది? వాళ్ళకేమైనాదని ఎందుకట్ట అడుగు. కొత్త కత్తి పొదునెక్కి ఉండాది. కోమాలోకి పోయినా గానీ కత్తి తిప్పడంలో పదును పోలేదు నీలాంబరి. అదే అదును అదే పదును. ఒకే పాలి 10 తలలు నేల రాలాలా. యాండి, మిమ్మల్ని చూస్తుంటే మీ మాటలు వింటుంటే భయం వేస్తోంది. నా కోసమైనా మీరు ఈ కత్తులు నరుక్కోవడానికి దూరంగా ఉండాలి. ఎందుకంటే మీకోసం కంగారు పడుతూ అనుక్షణం చేస్తూ బ్రతకడం నా వల్ల కాదు. భవానీ, ఎందుకట్ట భయపడతా ఉండావు? నాకేం కాదు. నా మెడ మీద పగోడు కత్తి పడేసరికి నా కత్తి 10 తలను తెగ్గొస్తాది. నువ్వేం భయపడమాకో. యాండి, అక్క, సిరి సంచల విషయం మనం చెప్పకపోయినా బావకి ఏదో ఒక రోజు తెలుస్తుంది. అప్పుడు ఏం జరుగుతుందోనని నాకు భయంగా ఉందక్కా. మై ఫేవరెట్ స్ట్రాబెర్రీ. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. ఎన్నాళ్ళైందా అది ఇద్దరు ఇలా సంతోషంగా గడిపి? అవును శివాని, పంజరంలోని పక్షులు బయటికొచ్చి ఆకాశంలో స్వేచ్ఛగా ఎగురుతున్నట్టు మన ఇద్దరం ఇలా ఉండడం చాలా ఆనందంగా ఉంది. ఈ క్షణం ఇలాగే ఉండిపోతే బాగుంటుందనిపిస్తుంది. అది నీ చేతిలోని ఐస్ క్రీమ్ అలాగే ఉంటుందా శివాని? ఉండదు, అది కాసేపటి కరిగి నీరైపోతుంది. కాలం కూడా అంతే బంగారం. ఏమో, అది గతం తాలూకు చేదు జ్ఞాపకాలు వెంటాడుతుంటే భవిష్యత్తు ఎలా ఉంటుందో అన్న భయం కలుగుతుంది. ఎలా ఉన్నా దాన్ని ఫేస్ చేయక తప్పదు శివాని. నువ్వు తోడుంటే చాలు. ముళ్ళ బాటల్ని పూల బాటలుగా చేసుకుని, ఎదురయ్యే అడ్డంకుల్ని సోపానాలుగా చేసుకుని సాహసమే జీవితంగా సాగిపోగలను. ఏమో, అది నాకు మాత్రం జరిగిన సంఘటనలు చూస్తుంటే భవిష్యత్తు పట్ల బెంగ కలుగుతుంది. భవిష్యత్తుని ఊహించుకుని భయపడుతూ ఈ క్షణాన్ని వృధా చేయడం వివేకం అనిపించుకో శివాని. కరిగిపోకముందే ఈ క్షణాన్ని ఆస్వాదిద్దాం. కరిగి నీరవకముందే నీ చేతిలో ఉన్న ఐస్ క్రీమ్ని రుచి చూద్దాం. వీళ్ళు ఇంతసేపు లోపలేం చేస్తున్నారు? అసలే పరిస్థితులు బాగోలేవు. ఎవరు రాకముందే, ఏమీ జరగకముందే ఆదిబాబు శివానిలో నీ నుంచి తీసుకుని పోవాలా? బాగుంది కదా?
అది ఐస్ క్రీమ్ చాలా నాకు కూడా అలాగే ఉంది శివాని. మేడం, మీరు చెప్పినట్టుగానే వాళ్ళకి ఐస్ క్రీంలో మత్తు ముందు కల్పించాను మేడం. వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోయారు మేడం. థ్యాంక్ యూ మేడం. ఆది శివాన్ల గురించి నీలాంబరి చాలా కంగారు పడతా ఉండాది. అంతకుమించి బావుగారి గురించి చాలా ఆందోళన పడతా ఉండాది. ఆది శివానిల గురించి సరే, పెద్దిరెడ్డి అన్నయ్య గురించి ఎందుకు టెన్షన్ పడ్డాం? సిరి సంజయ్లు చనిపోయిన సంగతి బావగారికి ఇప్పటిదాకా తెలియదు కదా. ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్టిలో పెట్టుకుని డాక్టర్ గారు ఇట్లాంటి వార్తలేవి ఆయనకి చెప్పొద్దని చెప్పినారు కదయ్యా. అవునింద్రాణి, అన్నయ్య ఈ మధ్యనే కోమాలోంచి బయటకొచ్చాడు. అందరం ఆయన ఇంకా కోమాలోంచి బయటికి రావడమో అనుకుంటున్న టైంలో మా వదిన అదృష్టమో పిల్లల అదృష్టమో గాని కోమాలోంచి బయటకొచ్చాడు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న అన్నయ్యకి ఇలాంటి షాకింగ్ న్యూస్లు చెప్పడం కరెక్ట్ కాదు. పొరపాటున ఈసారి మళ్ళీ ఆయన కోమాలోకి వెళ్తే బయటికి రావడం అన్నది జరగదింద్రాణి. అట్లాంటి పరిస్థితుల్లో ఉన్న బావగారికి బొట్టు పెట్టి దండేసున్న సిరి సంజయ్ల ఫోటోలు కనపడినాయంట. నిజంగానా? అవి ఆయన కళ్ళపడేటట్టు ఎందుకుంచారు? నిజానికి అవి బావగారి కంట పడకుండా ఉండనీకే స్టోర్ రూమ్లో దాచిపెట్టినారట. ఆయుధానికి వెళ్ళిపోయిన బావగారికి అవి కనపడినాయంట. మరి అన్నయ్య ఏమన్నాడంట? సిరి సంజయ్లకి ఏమైనాదని గందరగోళం చేసినాడంట. అవి మా అమ్మ దగ్గర నుంచి తీసుకొచ్చినానని చెప్పి బావగారిని నమ్మించనీక నీలాంబరికి తల ప్రాణం తోక్కొచ్చినాదంట. నీలాంబరి సమయస్ఫూర్తిని మెచ్చుకోవాలి. ఈ విషయంలోనే కాదు, ఎన్నో విషయాల్లో తన సమయస్ఫూర్తితో, తెలివితేటలు, తెగువతో మా అన్నయ్య కుటుంబాన్ని తన కుటుంబంలా భావించి కాపాడుతోంది. కొండంత అండలా నీలాంబరే లేకపోతే మా అన్నయ్య కుటుంబం ఏమవుతుందో తలుచుకుంటేనే భయమేస్తోంది ఇంద్రాణి. ఇప్పుడు కూడా ఆది శివాన్ల గురించి తప్పించిపోతా ఉండాది. వాళ్ళకేమీ కాకూడదని, వాళ్ళకేమన్నా అయితే బావగారికి ఏదైనా అయిపోతాదేమోనని ఆందోళన పడిపోతా ఉండాలి. పోనీ మనమే ఎదురెళ్ళి ఆది శివానిల్ని ఇంటికి తీసుకొస్తే? నేను కూడా నీకు అదే చెప్దామని అనుకున్నానయ్యా. నువ్వే చెప్పిరా. సరే, అయితే ఆలస్యం చేయకుండా వెంటనే బయలుదేరదాం పదింద్రాణి. అట్నే అయ్యా, పద. నోటీస్లో ఏముంది భాస్కర్? శాంభవి డైవర్స్ ఒప్పుకుందా? ఒప్పుకుంటే తను శాంభవి ఎందుకు అవుతుంది శర్వాణి? ఏంటి, డైవర్స్ ఒప్పుకోలేదా? అవును శర్వాణి, ఎదుటి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికి భిన్నంగా చేయడమే శాంభవి స్టైల్. నేను కలిసి ఉందామంటే వద్దు, డైవర్స్ ఇస్తానంటుంది. విడిపోదామంటే డైవర్స్కి ఛాన్సే లేదంటుంది. తన ఆలోచనల్ని, యాక్షన్ని ఊహించడమే కష్టం. ఊహాతీతమైన పనులు చేయడమే శాంభవి స్టైల్. డైవోర్స్ ఇవ్వను అనడానికి తన
తను చెప్పిన రీజన్ ఏంటి భాస్కర్? జస్ట్ సెంటిమెంట్, చైల్డ్ సెంటిమెంట్. చైల్డ్ సెంటిమెంట్కి లాయర్లు, జడ్జిలు పడిపోకుండా ఉంటారా? అంటే తనకి కొడుకున్నాడని అడ్డు చెప్పిందా? అవును. ఇప్పుడు విడాకులిస్తే తను తండ్రి లేని వాడవుతాడని, సొసైటీలో అందరూ వాడిని తండ్రి లేని వాడంటారని, ఆ పసి మనసుకి ఎలాంటి గాయాలవుతాయో అని. గాయపడినప్పుడు ఆ పసి మనసు కుటుంబం మీద, మనుషుల మీద, మొత్తం సమాజం మీద కసి పెంచుకొని పెరిగి పెద్దవాడే సంఘ విద్రోహ శక్తిగా మారితే దాని ప్రభావం సొసైటీ మీద ఉండదా? రేపటి రోజున వాడొక ప్రశ్నగా మారితే దానికి సమాధానం ఎవరు చెప్తారు? ఇది తను విడాకులు ఎందుకు ఇవ్వనంటుందో కోర్టు వారికి విన్నవించుకున్న విషయం. చెప్పావుగా, కోర్టుకి జడ్జిలకి చైల్డ్ సెంటిమెంట్ ఎక్కువ. తప్పకుండా శాంభవి రేస్ చేసిన పాయింట్ని సీరియస్గా పరిగణిస్తారు. డైవోర్స్ వ్యవహారంలో తనకు అనుకూలంగానే జడ్జిమెంట్ చెప్తారు. నీకొక విషయం చెప్పమంటావు శర్వాణి? మన సొసైటీలో ఒక భార్య భర్త నుంచి విడాకులు పొందాలని బలంగా అనుకుంటే చిటికలో పొందుతుంది. అదే భార్య వద్దనుకుంటే భర్త తలకిందులుగా తపస్సు చేసినా డైవర్స్ తీసుకోలేడా? స్త్రీని కాపాడుతూ మన చట్టాలు అంత బలంగా తయారయ్యే శర్వాణి. కానీ భాస్కర్, శాంభవిలో నిజాయితీ ఉంటే తన వాదనని తప్పు పట్టలేం. తను నిన్ను భర్తగా యాక్సెప్ట్ చేసి నీతో సఖ్యతగా ఉంటే తను లేవనెత్తిన పాయింట్స్లో నిజాయితీ ఉందనుకోవచ్చు. తను నిన్ను భర్త అని చూడకుండా తన పంతో నెగ్గించుకోవడానికి నిన్ను బంధిస్తుంది, నిన్నొక గడ్డిపోచలా చూస్తుంది. ఇంకా ఏ పాయింట్స్ మెన్షన్ చేసింది ఆ నోటీస్లో? వదిలే శర్వాణి, నువ్వు అసలే సెన్సిటివ్. తన అమానుషంగా రైస్ చేసిన పాయింట్స్ నువ్వు వింటే బాధపడతా. పర్వాలేదు భాస్కర్, తట్టుకునేంత ధైర్యం నా గుండెకుంది. చెప్పు భాస్కర్. ఎవరో తన మీద కుట్రతో తన భర్తతో అక్రమ సంబంధం సరే పర్వాలేదు, చదువు భాస్కర్. తన భర్తతో అక్రమ సంబంధం పెట్టుకొని అతన్ని ప్రేరేపించి తనకు విడాకుల నోటీస్ పంపించి తన కొడుక్కి అన్యాయం చేయాలని అందరూ చూస్తున్నారంటూ తను రాసిన శర్వాణి. అవసరమైతే శాంభవి ఎంతకైనా దిగజారుతుంది అనుకున్నాను. కానీ భాస్కర్, మరీ ఇంతలా దిగజారుతుందని అనుకోలేదు. సాటి స్త్రీ అని కూడా చూడకుండా నా మీద ఇలాంటి నిందలు వేయడానికి తనకి మనసెలా వచ్చింది భాస్కర్? మనిద్దరి మధ్య ఉన్న పవిత్రమైన ప్రేమ బంధాన్ని అక్రమ సంబంధంగా మార్చి ప్రేమ అన్న మాటపై మకిలంటించింది. గాడిదకు గంధపు వాసన తెలీదు అన్నట్లుగా శాంభవికి ప్రేమ అనే సున్నిత భావాలకి అర్థం తెలియదు శర్వాణి. పవిత్ర బంధాలు తన కళ్ళకి అక్రమ సంబంధాలా కనపడతాయి. కానీ భాస్కర్ని మర్చిపోయి
మా ఇద్దరి మధ్య నుంచి దూరంగా వెళ్ళిపో అనుంటే వెళ్ళిపోయిండేదాన్ని. ఇలా నింద వేస్తే పెయిన్గా ఉంది భాస్కర్. శర్వాణి, సీమలో నా గుండెల్లో దించాలని ఎత్తిన కత్తులు నన్ను చూసి భయపడి నేల రాలే. కరకు కత్తులు నా గుండెని ఏమీ చేయలేకపోయినా శాంభవి మాటలు మాత్రం నా గుండెని కోస్తున్నాయి భాస్కర్. శర్వాణి ప్లీజ్ ఊరుకో, ఊరుకో శర్వాణి. ఆ శాంభవి బురదలో తిరిగే జంతువు. మనం రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే మన మీదే బురద జల్లుతుంది. అంత మాత్రాన ఆ బురద శాశ్వతంగా మనల్ని అంటుకుపోయి ఉండదు కదా శర్వాణి. నువ్వేం బాధపడకు ప్లీజ్. సాంబిరెడ్డి ఫోన్ చేస్తున్నాడు. బహుశా ఆది శివానీని తీసుకుని ఇంద్రాణి ఇంటికి చేరిపోయి ఉంటాడు. చెప్పు సాంబి, ఇంద్రాణి ఇంటికి చేరినారా? అమ్మా ఇంకా లేదమ్మా, దారి మధ్యలోనే ఉండామమ్మా. ఏంది, ఇంకా చేరలేదా? దారి మధ్యలోనే ఉండారా? ఇంకా ఏం చేస్తున్నారు? కార్ ఏమైనా రిపేర్ అయినదా? అదేం కాదమ్మా, మధ్యలో కారాపి ఐస్ క్రీమ్ తినడానికి వచ్చున్నామమ్మా. ఆది శివాని లోపలికెళ్ళుండారు. అసలే పరిస్థితులు బాగాలేవంటే మధ్యలో ఆగి ఐస్ క్రీమ్ తినడాలేంటి సాంబిరెడ్డి? వద్దా నువ్వు చెప్పలేవా? చెప్పినానమ్మా, కారులో కూసుంటే నేనే వెళ్ళి తెస్తానని కూడా చెప్పినాను. వద్దని చెప్తే ఏ భయం లేదు, మేం తినొస్తామని చెప్పి లోపలికెళ్ళినారమ్మా. బాగుంది. ఆది ఎప్పుడూ ఇంతే. మనమంతా ఏ క్షణాన ఏం జరుగుతుందోనని భయపడతా ఉంటే వాడు ఇట్లాంటి పనులు చేసి నెత్తి మీదకి తెస్తా ఉంటాడు. చా, ఏ ఇప్పుడు ఐస్ క్రీమ్ తినకపోతే ఏమైనా చచ్చిపోతాడా? వెళ్ళిన వాళ్ళు ఇంకా రాలేదా? వెళ్ళి చాలాసేపు అయినదమ్మా, ఇంకా రాలేదు. అందుగురించే మీకు ఫోన్ చేసినాను. సరిపోయింది, పరమానంద శిష్యుల్లా ఉన్నారు. అమ్మా మరి లేకపోతే ఏంటి సాంబిరెడ్డి? వాళ్ళు ఇంకా రాకపోతే లోపలికి వెళ్ళి చూడాలి కానీ నాకు ఫోన్ చేస్తావా? నీకెప్పుడు ఏ పనులు చేయాలో తెలీదు. ఏం చేయమంటారు చెప్పండమ్మా. ఇంకా ఏం చేయమని అడుగుతావేంది? పో లోపలికి వెళ్ళి చూడు ఏమైందో. అట్టగేనమ్మా. చచ్చా, ఒకసారి ఇంద్రానికి ఫోన్ చేస్తాను. నీలాంబరి ఫోన్ చేస్తా ఉండదయ్యా. పాపం నీలాంబరి టెన్షన్ పడుతున్నట్టుంది. ఫోన్ ఎత్తి చెప్పు, ఆది శివానిల కోసం వెళ్తున్నామని, కంగారు పడద్దని. నీలాంబరి, ఇంద్రాణి, ఆది శివాల్ని తీసుకుపోనీక నేను మనోహరు కలిసి బయలుదేరినాం. నువ్వేం కంగారు పడమాక. ఇంద్రాణి, నేను చెప్పేది జాగ్రత్తగా విను. దారిలో ఐస్ క్రీం పార్లర్లోకి ఆది శివాని వెళ్ళినారంట. వెళ్ళిన వాళ్ళు ఇంకా బయటకు రాలేదని ఇప్పుడే నాకు సాంబిరెడ్డి ఫోన్ చేసి చెప్పినాడు. నాకెందుకో కొంచెం టెన్షన్గా ఉండాది. నేను బావని తీసుకుని వస్తాను, నువ్వు తొందరగా అక్కడికి వెళ్ళింద్రాణి. నీలాంబరి, మేము ఆడికి దగ్గరలోనే ఉన్నాం. కొద్దిసేపట్లో ఆడికి పోతాం. నువ్వేం కంగారు పడమాక.
సరే నేను బయలుదేరుతా ఉండాను. మంచిది. ఇదిగో బాబు, ఓసారి ఇట్రా. చెప్పండి. ఒక అమ్మాయి అబ్బాయి ఐస్ క్రీమ్ తినడానికి ఇక్కడికి వచ్చినారు. ఎడ కూర్చుంటారు? ఆ ఆరెంజ్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి వాళ్ళేనా? అవునవును వాళ్ళే. ఎక్కడ? వాళ్ళు ఎక్కడే కూర్చున్నారు. కాసేపటి క్రితం ఐస్ క్రీమ్ తిని వెళ్ళిపోయారు. ఏంటి, వెళ్ళిపోయారా? సార్ ఏంటి సార్ ఇది? తప్పుగా అనుకోకు, ఏదో కోపంలో పట్టుకున్నా. అవును సార్, వాళ్ళు వెళ్ళిపోయి చాలాసేపు అయింది. శ్శ! చెప్పు సాంబ్రెడ్డి, ఆది శివానిలో ఆడనే ఉన్నారా? అమ్మా, ఘోరం జరిగిపోయినదమ్మా. ఏం జరిగినది సాంబ్రెడ్డి? ఆది శివానీలు కనిపించడం లేదమ్మా. కనిపించటం లేదా? సరిగా చూసావా? అంతా వెతికానమ్మా, ఎక్కడా లేరు. అక్కడ ఎవరినైనా అడిగావా? అడిగానమ్మా. అడిగితే వాళ్ళు వచ్చి ఐస్ క్రీమ్ తిని వెళ్ళిపోయినారని చెప్తా ఉండారమ్మా. ఇప్పటిదాకా నేను బయటే ఉండానమ్మా. ఏదో జరుగుతా ఉండదమ్మా. నువ్వు వెంటనే రావాలమ్మా. నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. భాస్కర్, నేను డెసిషన్కి వచ్చాను. ఏంటి శర్వాణి, చెప్పు. ఇక మీదట నువ్వు నేను కలిసి ఉండటం లేదు భాస్కర్. అదే చాముండికి వీళ్ళిద్దరిని అప్పచెప్తే ఏం చేస్తుందో చెప్పనా చెప్పనా? ఫోటోకి బొట్టు పెట్టి దండ వేస్తుంది అంతే.